వరంగల్. ఈ రోజు మనము హనంకొండలో ఏషియన్ మాల్ దగ్గర ఉన్నామండి. అయితే ప్రతి చోట మనకి ఇప్పుడు వినిపిస్తున్న మాట, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి పండుగగా నెలకొన్న మాట కల్కి అనేది. కల్కి అనే సినిమాలో మనకి ప్రభాస్ ఎంత రియలిస్టిక్ గా మనకి చూపించాడో యాక్టింగ్ అనేది, అంతే రియలిస్టిక్ గా బుజ్జితో కూడా యాక్టింగ్ చేపించేశాడు. ఎంతో పెద్ద ఎత్తున అయితే సినిమా నడిచింది. అయితే ఇన్ని రోజుల తర్వాత మరి బుజ్జి ఎలా ఉంది, బుజ్జి పరిస్థితి ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. బుజ్జిని ఒక్కసారన్నా టచ్ చేయాలని అయితే చాలా మంది కోరుకున్నారు. అయితే అందుకు గాను నాగాశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రభాస్ మూవీ ఏదైతే ఉందో, కల్కిలో ఉన్న ఈ బుజ్జిని వాహనాన్ని అయితే అన్ని ఏరియాస్ కి వీళ్ళు తిప్పడం జరుగుతుంది. అయితే ప్రమోషన్ వైజ్ గా కాదండి, ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళు చూడడానికి చాలా మంది ఆ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంది బుజ్జి, దానికి ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడారు, అసలు ఎలా ఉంటుంది మోడల్ అనేది అయితే చూడాలని అనుకున్నారు చాలా మంది. సో బుజ్జిని మన ఏరియాకి తీసుకొచ్చిన ఆపరేటర్ వాళ్ళు అయితే ఉన్నారండి, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సో మీ పేరు? రమేష్ అండి. రమేష్ గారు, మొత్తం ఎన్ని సిటీస్ ఇప్పటి వరకు తిరిగారు? సిటీస్ అంటే స్టేట్స్ అయితే మనకి ఇప్పటి వరకు 10 స్టేట్లు కవర్ చేసాం. 10 స్టేట్స్ అండ్ ఆంధ్ర తెలంగాణ కలిపి 12. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్ అయితే థియేటర్ రెస్పాన్స్ కన్నా చాలా హెవీగా ఉంది. నార్మల్ గా ప్రభాస్ మూవీ వస్తుందంటే ప్రభాస్ కోసం ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటిది యాజ్ యూజువల్ గా ఇప్పుడు మనకి బుజ్జిని కూడా తీసుకొచ్చేసారు, బుజ్జిని కూడా చూడడానికి వస్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? కొత్త ఎక్స్పీరియన్స్ కదా? అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే సినిమానే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే నెవర్ బిఫోర్ సినిమా ఇది ఎప్పటికీ కూడా. సో ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి యూనిక్ టైప్ కానీ ఇప్పటి వరకు మనం బాలీవుడ్ లో హాలీవుడ్ లోనే చూసాం. సో ఫస్ట్ టైం మన తెలుగు డైరెక్టర్ తెలుగు హీరో కోసం చేయడం, అది తెలుగు డైరెక్టర్ ఓన్ గా డ్రైవ్ చేయడం. సో దానికి ఉన్నంత క్రేజ్ బికాస్ ఆఫ్ చెప్పాలంటే ఎక్కువ ప్రభాస్ గారి వల్ల ఈ క్రేజ్ వచ్చింది. వాస్తవం అది. కానీ అంటే దీన్ని యూజ్ చేయడానికి అంటే మీరు నార్మల్ గా నడిపొస్తుందా ఇప్పుడు క్రేన్ల ద్వారా యూజ్ చేయడం? లేదండి, అంటే మనం రెగ్యులర్ గా డ్రైవ్ చేయొచ్చు. అంటే దీనికి ఏం యూజ్ చేస్తారు? లోపల బ్యాటరీ, టోటల్ గా బ్యాటరీ వెహికల్. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ పోగలుగుతుంది? 50 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. ఛార్జ్ చేయడానికి ఎన్ని గంటల టైం పడుతుంది? 18 అవర్స్. 18 అవర్స్ 18 అవర్స్ లో 50 కిలోమీటర్స్ అంతే. అంటే కొంచెం తక్కువ ఇస్తుంది అన్నట్టు. మనకి ఓవరాల్ గా వెయిట్ ఎక్కువ, 6.5 టన్, అంటే 6500 kgs. బ్యాటరీ అదంతా చూపిస్తారా మాకు ఒకసారి? ఛార్జ్ ఎక్కడ పెడతారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళ బ్యాటరీ ఎక్విప్మెంట్ అనేది ఎలాంటిది యూజ్ చేస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. దీని లోపల ఉంటుందా అండి బ్యాటరీ? అది బ్యాటరీ అండి, మొత్తం 45 కిలోవాట్స్ బ్యాటరీ అన్నమాట అది. సో ఓన్లీ ఒక బ్యాటరీ వచ్చేసి 400 kgs వెయిట్ ఉంటుంది. హెవీ వెయిట్ 400 kgs. అంటే దాన్ని తీయడానికి కుదరదు, తీసి ఛార్జింగ్ పెట్టారు. అంటే మేము ఉంటుంది కదా ఛార్జ్ చేస్తాం, కానీ తీసి పెట్టాలంటే దానికి వేరే ఆప్షన్, వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ పెట్టేస్తాం. మామూలుగా మనము ఇంట్లో ఛార్జ్ పెట్టుకునే కాకుండా దీనికి వేరే ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ పాయింట్ అడాప్టర్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఈ మెటల్ అంతా ఏంటండి? మెటల్ దీనికి మెటల్ కాదండి, ఫైబర్ అండి. టోటల్ బాడీ వచ్చేసి మీకు మెటల్ వస్తుంది, మిగతాదంతా ఫైబర్. అంటే మనకి మూవీ లుక్ ప్రకారంగా మేము బయటకి తీసుకొచ్చాం. సేమ్ యాస్టీస్ తీసుకొచ్చారా? ఏమైనా రెనోవేషన్స్? ఏం లేదండి, సేమ్. ఓకే, ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళాలంటే దారి ఎటు నుంచి ఉంది మీకు? ఓకే, మనమైతే బుజ్జిని బ్యాటరీతో సహా మీకు చూపించాను కదండి. మొత్తం కూడా ఫైబర్ తో తయారు చేశారంట. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేయిస్తున్నాను ఇప్పుడు చూడండి. బుజ్జిని ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఒకసారి చూపించి. ఓకే, 2 సీటర్స్. బెల్ట్ కంపల్సరీ యూజ్ చేయాలా? అంటే అటు ఇటు ఎందుకంటే మనం మ్యాక్స్ స్పీడ్ ఇచ్చేది కూడా 40 km/h. సో అందుకన్నా స్పీడ్ లేదు, అందుకని అంతే. బాడీ షేప్ బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవాలి. వెయిట్ అనేది తెలుస్తుందా అండి? అక్కడ కూర్చొని డ్రైవ్ చేసే వాళ్ళకి హెవీ వెయిట్ జస్ట్ నార్మల్ బైక్ లానే ఉంటుంది, వెయిట్ తెలియకుండా. మూమెంట్ లో వెయిట్ తెలియదు మనకి, మూమెంట్ లో ఏం వెయిట్ తెలియదు. మీరు ఒక్కొక్కసారి అంటే జరపాలంటే ఎలా మరి? దీన్ని ఛార్జ్ లేనప్పుడు అంటే మీకు అట్లాంటి ప్రాబ్లం ఇప్పటి వరకు అయితే మెయింటైన్ చేయలేదు. కంపల్సరీ ఛార్జ్ మెయింటైన్ చేస్తాం. మినిమం 40% ఉన్నంత వరకు మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమైనా సీక్వెన్స్ తీస్తే కూడా ఇది యూజ్ చేస్తారా? డెఫినెట్లీ పార్ట్ 2 లో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది పార్ట్ 2 లో. ఓకే, అంటే మరి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు దీన్ని? అంటే వాడదాం అనుకుంటున్నారా, లేదంటే ఇలాంటి కంప్లీట్ చేయాలి, దాని తర్వాత ఇంకా తర్వాత ఆలోచిద్దాం. అది నాకు తెలిసి మేబీ మా డైరెక్టర్ గారు ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు ఈ పార్టీకి. ఇప్పుడు సొంతంగా ఇది డైరెక్టర్దే అంటున్నారా? అవునండి, డిజైన్ అంటే థాట్ అంతా అయిందే. సో నాకు ఈ టైప్ లో ఈ వెర్షన్ లో వెహికల్ కావాలనేది. సో ఫైనల్ గా డిజైన్ చేసింది మాత్రం నితిన్ జిహాని అని ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు. ఈజ్ ఫ్రమ్ ఇక్కడ ఢిల్లీ. అంటే
ఫ్యూచర్ లో ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి సేమ్ ఇట్లాగే అని అంటే అతన్నే అప్రోచ్ అవ్వాలి. లేదండి, ఇది టోటల్ గా చెప్పాలంటే వైజయంతి మూవీస్ కి అండర్ లో Complete గా వాళ్ళకే. ట్రేడ్ మార్క్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి మీరు? బెంగళూరు. బెంగళూరు వెళ్ళాలి ఇక్కడ నుంచి. అంటే మూమెంట్ లో తీసుకెళ్తారా ప్లేస్ చేసి ఏదైనా వెహికల్ తో? బయట వరకు మనం మూవ్మెంట్ లో చేస్తాము, అక్కడ నుంచి ట్రక్ లో ఉంటది, ట్రక్ లో లోడ్ చేసి ఆ ట్రక్ ని మీరు ట్రావెలింగ్ మొత్తం యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బుజ్జిని చూడడానికి అయితే ఇప్పటికే మార్నింగ్ వచ్చిందండి బుజ్జి ఇక్కడికి. అయితే ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా చాలా మంది క్రౌడ్ అయితే వస్తున్నారు. ఇక్కడ కొంతమంది పీపుల్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారా? ఎలా అనిపిస్తుంది ఇక్కడికి బుజ్జి రావడం? హ్యాపీ ఉందంటారు. అందరూ ముట్టుకుంటే బుజ్జికి దిష్టి తాకుతారు కదా, అందుకనే వెళ్ళడం. ఓపెన్ చేస్తే బాగుంటది కానీ ఓపెన్ చేయించాను కదా మీకు. బాగుంటది అడుగు క్లోజ్ చేసింది చెప్తా, నేను అడుగుతలేదు. సూపర్ ఉంది మేడం, ఫుల్ కేక్ అంటే కేక్. ఇలాంటివి చూడాలని ఇంకా మరిన్ని తెప్పియాలని చెప్పేస్తున్నాం ఇలాంటివి. నిజంగా మేడం ఇది కల్కి సినిమాలో చూసిన దానికంటే నిజంగా లైవ్ లో చాలా బాగుంది మేడం. ఏదైతే అమితాబ్ బచ్చన్ సీన్ ఏదైతే ఉందో, అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గారి మీద ఒక సిమెంట్ తీసేముంచి వచ్చి కాపాడితే ఆ సీన్ ఎలా ఎంత గూజుమ్స్ వచ్చినాయో లైవ్ లో కూడా అంత బాగుంది మేడం. నిజంగా బుజ్జిని చూడడం నిజంగా వెరీ లక్కీ టు బి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడం మేము కరీంనగర్ నుంచి వచ్చాం మేడం. కరీంనగర్ నుంచి దీన్ని చూడడానికి? ఎస్ మేడం, దీన్ని చూడడానికి వచ్చాం మేడం. మాకు ఇన్స్టాలో పోస్ట్ వచ్చింది, సో వచ్చేసాం మేడం చూడడానికి. బాగుంది. చాలా బాగుంది మేడం, చాలా థ్యాంక్ యూ. స్కూల్ నుంచి వచ్చావా? అవును. నేను చూడడానికి వచ్చావా? Okay. ఎలా అనిపిస్తుంది బుజ్జిని చూసి? బాగుంది. ఎక్సైటింగ్ అనిపిస్తుందా? ఓకే, చెప్పండి ఎలా ఉంది బుజ్జి చూడడం? మామూలుగా లేదు, క్రేజీ Crazy experience. వేరే ఫీలింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చారో మీరు చెప్పండి. I am from local from is a Bujgar is a sunrise. I was seeing first time. It's a very nice. It's a beautiful and so many people is coming. The Bujgar is a fans of the wedding. There are so many fans of there. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తొర్రూరు నుంచి వచ్చామండి. తొర్రూరు నుంచి. ఎలా బుజ్జి కోసం వచ్చారా? ఆ బుజ్జి కోసం వచ్చామండి మేము. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉందండి చూస్తాండి, ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉంది ఇది. Unexpected. ఇక చూడడానికి ఇంకా చాలా ఇంకా ఉత్సాహంగా ఒక గుంపుగా వస్తుంది. చూస్తున్నారు కదా, అయితే మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది. 3-4 డేస్ నుంచి వరంగల్లో ఆల్రెడీ వర్షం ఉంది. అయితే ఇప్పుడు కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నాన్ లోకల్ నుంచి కూడా తన్ని చూడడానికి, బుజ్జిని చూడడానికి అయితే వచ్చారు. బుజ్జి వాయిస్ వినిపించకపోయినా కూడా బుజ్జిని ప్రాక్టికల్ గా విజువల్ చేద్దామని అయితే చాలా మంది ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళ ఒపీనియన్ కూడా చూస్తున్నాం. ఏదేమైనా మనకి ప్రభాస్ కనిపించకపోయినా ఇంత దగ్గర నుంచి ప్రభాస్ వాడిన బుజ్జిని అయితే చూడగలుగుతున్నారని అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇదైతే వాళ్ళకందరికీ కూడా చాలా హ్యాపీనిచ్చే విషయమే.